అసలే సంజు శాంసన్కు అవకాశాలు రావడం లేదు. ఎప్పుడైనా అవకాశం దొరికినా మిడిల్ ఆర్డర్లోనే ఆడిస్తున్నారు. కానీ శుభ్మన్ గిల్ గాయపడడంతో అహ్మదాబాద్ టీ20లో ఓపెనర్గా ఆడే ఛాన్స్ దొరికింది సంజు శాంసన్కు. దీంతో శాంసన్ కసి కొద్దీ బ్యాటింగ్ చేశాడు. క్రీజ్లో బరిలోకి దిగినప్పటి నుంచే అటాక్ చేశాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. అభిషేక్ శర్మతో పోటీ పడుతూ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. తాను ఆడాల్సింది టాప్ ఆర్డర్లోనే అని, ఓపెనర్గా తన అవసరం జట్టుకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. క్రీజ్లో ఉన్నంతసేపు శాంసన్ అలరించాడు. తనవైన షాట్లతో రెచ్చిపోయాడు. 22 బంతుల్లోనే సంజు శాంసన్ 37 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 168.18. సంజు శాంసన్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్లో అహ్మదాబాద్లోనే శాంసన్కు ఆడే అవకాశం దొరికింది. సిరీస్లో 3 మ్యాచ్ల్లో బరిలో దిగిన శుభ్మన్ గిల్ ఓపెనర్గా చేసింది 33 పరుగులే. ఆడిన ఒక్క ఇన్నింగ్స్లోనే గిల్ కంటే 4 పరుగులు శాంసన్ అదనంగానే సాధించాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లోనూ సంజునే ఓపెనర్గా ఆడించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా శాంసన్కు సంబంధించి రియాక్ట్ అయ్యాడు. అసలు జట్టులో ఫస్ట్ ప్లేస్లో సంజు ఎందుకు లేడని ప్రశ్నించాడు. టాప్ ఆర్డర్లో దిగితే న్యాచురల్గా ఆడతాడని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ టీ20లో ఇప్పటికే 3 సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు. అందులో సౌత్ ఆఫ్రికాపైనే 2 సెంచరీలు ఉన్నాయన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను కొట్టాడని చెప్పుకొచ్చాడు. శాంసన్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ అని, డేంజర్ బ్యాటర్ అని ప్రశంసించాడు. టాప్ ఆర్డర్లో దిగితే అసలు బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో కూడా తెలియదన్నట్టుగా రవిశాస్త్రి స్పందించాడు. రవిశాస్త్రి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి టీ20లోకి శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వకముందు సంజు శాంసనే ఓపెనర్గా బరిలోకి దిగాడు. అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థులు ఎవరైనా దంచిపడేశాడు. కానీ శుభ్మన్ రీఎంట్రీతోనే శాంసన్కు సమస్యలు మొదలయ్యాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అహ్మదాబాద్లో సంజు శాంసన్ 2 మైల్ స్టోన్స్ను టచ్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత క్రికెటర్గా నిలిచాడు. టీ20లో ఓవరాల్గా 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డును అందుకున్న 7వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. క్రీజ్లో ఉన్నంతసేపు శాంసన్ మెరుపులు మెరిపించాక హెడ్ కోచ్ గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ప్లేయర్ను ఎలా పక్కన పెడతారని ప్రశ్నిస్తున్నారు.